మహానటి సావిత్రి గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఆ అందం, అభినయం మాటల్లో వర్ణించలేనిది. ఆనాటి నుంచి నేటి వరకు సగటు ప్రేక్షకుడి మదిలో నిలిచిపోయారు సావిత్రి. తెలుగులో మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో సావిత్రి అభినయించిన అనేక చిత్రాలు మన మదిలో తిష్టవేసుకున్నాయి. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. పౌరాణికాల్లో మాయాబజార్, శ్రీ వెంకటేశ్వర మహత్యం, నర్తనశాల, పాండవ వనవాసం వంటి మహత్తర చిత్రాలతో సావిత్రి నటించిన తీరు మనల్ని ఒక పట్టాన వదిలిపెట్టదు. జానపదాల విషయానికొస్తే చంద్రహారం, బండరాముడు, కంచుకోట లాంటి సినిమాల్లో ఆమె అభినయించిన వైనం మనల్ని కట్టిపడిస్తుంది. యువరాజా, ఈ పేదదాని కోసం మీ సుఖ జీవితానికి ఎందుకీ పెడతా, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సాంఘికాల్లో దేవదాసు, కన్యాశుల్కం, మిస్సమ్మ, దొంగరాముడు, తోడికోడళ్ళు, సుమంగలి, మంచి మనసులు, మూగ మనసులు, అర్ధాంగి, కలిసి ఉంటే కలదు సుఖం, ఆత్మబంధువు, రక్త సంబంధం, గుండమ్మ కథ ఇలా పలు చిత్రాల్లో పలకరిస్తూనే ఉంటాయి. అలాంటి మహానటికి ఇంత పేరు సంపాదించి పెట్టిన చిత్రాలేవీ నచ్చవట. సావిత్రి నటించిన చిత్రాలలో ఆమెకు బాగా నచ్చిన సినిమా చివరకు మిగిలేది అని స్వయంగా ఆమె చాలాసార్లు చెప్పారు. అయితే అదే మహానటి సావిత్రి పాత్రలో మళ్ళీ అంతే అందంగా తెరపై మహానటిగా దర్శనమిచ్చింది కీర్తి సురేష్. దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇందులో హీరోయిన్గా కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో ఒదిగిపోయారు. తన నటన అందంతో సావిత్రిని మలచి అద్భుతమైన నటనను కనబరిచింది. ఇందుకు గాను ఏకంగా కీర్తి సురేష్కు ఉత్తమ జాతీయ నటి అవార్డు దక్కింది. అలాంటిది తాజాగా ఈ మూవీపై కీర్తి సురేష్ పై నటుడు అవసరాల శ్రీనివాస్ చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్గా మారాయి. ఇంతకీ ఏమన్నాడు అంటే, నాగశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ మహానటి సినిమాలో నేను ఎల్బీ శ్రీరామ్ పాత్రలో నటించాను. అశ్విన్ అడగడంతో కాదనలేక వెంటనే ఈ పాత్రకు సరేనన్నాను. అయితే సావిత్రి గారి పాత్రలో ఎవరు నటిస్తున్నారని అంటే కీర్తి సురేష్ అనే పేరు చెప్పాడు. కీర్తి సురేష్ పేరు చెప్పగానే ఈ సినిమాకు రాంగ్ చాయిస్ అని అనుకున్నాను. కీర్తి సురేష్ ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేస్తారు. అలాంటిది సావిత్రి గారి పాత్రలో ఆమె నటించగలరా, ఆమెలా హావభావాలు పలికించగలదా అనుకున్నాను. అసలు ఆమెలో నేను సావిత్రి గారిని ఊహించలేకపోయాను అన్నాడు. కానీ ఈ సినిమా నుంచి కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో తప్పుగా ఆలోచించాను అనిపించింది. కీర్తి సురేష్ సావిత్రి గారి పాత్రకు పర్ఫెక్ట్ చాయిస్ అని అర్థమైంది అంటూ తెలిపాడు అవసరాల శ్రీనివాస్.